కొర్రలు ఆంగ్లంలో ఫాక్స్టైల్ మిల్లెట్, హిందీలో కంగ్ని, తమిళంలో తినే, మలయాళంలో థిన మరియు సంస్కృతంలో ప్రియంగు అని పిలుస్తారు మరియు ఇది విస్తృతంగా నాటబడిన మిల్లెట్ జాతి. ఆహార ఉత్పత్తి. కొర్రాలు మొక్కలు సాధారణంగా పశువుల కోసం ఆహారంగా ఉపయోగిస్తారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ అధ్యయనం ప్రకారం ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు భారతదేశంలోని కొన్ని ఈశాన్య రాష్ట్రాలలో పండిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పురాతనమైన కొర్రలు వరి, ఫాక్స్టైల్ మిల్లెట్ సాగు చైనాలోని సిషాన్లోని పసుపు నది యొక్క పురాతన కోర్సులో కనుగొనబడింది. మిల్లెట్ పోషకాలతో నిండి ఉంటుంది మరియు జీర్ణక్రియకు అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. తృణధాన్యాల పంటల ఊకలో లభించే ప్రోటీన్ గుండెకు కూడా ఆరోగ్యకరమని తాజా అధ్యయనం కనుగొంది. కొర్రలు బియ్యంలో ఉండే పోషక విలువల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది పశువులకు శక్తివంతమైన ఆహారాన్ని అందిస్తుంది. స్వస్థత కోసం కొర్రాలు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఇది జీర్ణ వ్యవస్థకు మేలు చేయవచ్చు, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మట్టి సంరక్షణ. కొర్రాలు నేల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. అవి నేలలోని తేమను నిలుపుతాయి మరియు మట్టిని కాపాడుతాయి. ఆర్థిక ప్రయోజనాలు. కొర్రాలు పండించడం తక్కువ ఖర్చుతో జరుగుతుంది మరియు రైతులకు మంచి ఆదాయం అందించవచ్చు. పర్యావరణంపై ప్రభావం. కొర్రాలు పర్యావరణాన్ని బాగుపరచడంలో సహాయపడతాయి. ఇవి కార్బన్ డయాక్సైడ్ గ్రహించి గ్రీన్ హౌస్ గ్యాసుల ప్రసరణను తగ్గించగలవు. కొర్రాలు సుస్థిరమైన వ్యవసాయ విధానంలో కీలకమైన భాగంగా నిలుస్తాయి, పర్యావరణ మరియు ఆర్థిక లాభాలు అందిస్తాయి.